Congrats Shiva for your success. Thank you sir, thank you so much. ఎప్పుడు పాస్ అవుట్ ఇంజనీర్? 2017 సార్, NBK ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పి నెల్లూరులో ఉంది. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఓకే, ట్రిపుల్ ఈ స్టూడెంట్. అవును సార్. ఎట్లా చేసింది BRN గురించి? మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు సార్, అతను జాయిన్ అవుదాం అనుకుంటున్నాడు కానీ ఇంకా జాయిన్ కాలేదు. కానీ నాకు చెప్పాడు ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, iOS యాప్ డెవలప్మెంట్ కోచింగ్ ఇస్తారు వాళ్ళు, ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అంటే నేను ఇక్కడికి వచ్చాను సార్ డైరెక్ట్. ఓకే, ఎలా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ BRN? అవసరం సార్. ఓకే, ఇంకా మనకేమి రాదు సార్ అప్పటికి. స్టార్టింగ్ పాయింట్ విత్ 0తో స్టార్ట్ చేశాను కాబట్టి ఇబ్బంది పడకుండా వచ్చేసాను సార్. ఓకే, ఏ కంపెనీ సెలెక్ట్ అయ్యారు? కాగ్నిజెంట్ సార్. ఓకే, ఎంత వచ్చింది సాలరీ? 3.38 LPS. ఓకే, ఎక్స్పెక్ట్ చేసావా 2017 పాస్ అవుట్ అయ్యింది, కాగ్నిజెంట్ లో 3.4 lakhs కి జాబ్ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేశారు ఈ సక్సెస్ ని? అంటే బాగా నేర్చుకుంటే వస్తుందని నమ్మకం ఉంటుంది కదా సార్. ఓకే, సో ఆ నమ్మకం కలిగింది. ఓకే, ముందేమి రాదు కాబట్టి ముందు కాగ్నిజెంట్ రాశాను, TCS కూడా రాశాను సార్. ఓకే, బిఫోర్ BRN కి రాకముందు కూడా. ఓకే, కానీ అప్పుడు ఏది సెలెక్ట్ కాలేదు ఎందుకంటే కాన్ఫిడెన్స్ లేదు, ఏమి రాదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నాకంటే ఒక టెక్నాలజీ వచ్చు, నేను రియల్ టైంలో వేసిన ఇప్పటికిప్పుడు వేసిన నేను చేయగలను నమ్మకం నాకు ఉంది కాబట్టి ఓకే, ఆ కాన్ఫిడెన్స్ తో అటెండ్ అయ్యాను. సెకండ్ అటెంప్ట్ అయ్యాను. ఓకే, సెలెక్ట్ అయిపోయాను. ఓకే, ఫస్ట్ డే ఆఫ్ శివాకి ఈ రోజు శివాకి నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? చెప్పాను కదా సార్, ఫ్రమ్ 0 to okay the one who can achieve a real time project, who can do work at real time project within 4 months. Okay, నార్మల్ టైం కి BRN టైం మేజర్ చేంజెస్ ఏంది మీరు అబ్జర్వ్ చేసింది? ఎవ్రీడే 8 hours సిస్టమ్ అలాట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం వర్క్ చేయాలంటే ముందు దాని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఓకే, మనం నేర్చుకోవాలంటే నార్మల్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట్లో లెక్క జస్ట్ 2 hours వర్క్ చేసేసి 2 hours క్లాసెస్ వినేసి వెళ్తే ఏమీ ఉండదు, ఏమీ గుర్తుండదు. ఆ రోజుకే గుర్తుంటది, మరుసటి రోజు రాగానే ఎస్టర్డే ఏం టాపిక్ చదివాం కూడా గుర్తుండదు. అదే సార్, ఇంకా అట్లా ఇక్కడ 10 hours ఆల్మోస్ట్ మేము 10 hours ఉన్నాం, 8 hours అయినా కానీ. సో మోర్ దాన్ 10 hours స్పెండ్ చేసాం, నైట్ 8 దాకా కూడా స్పెండ్ చేసి వర్క్ చేస్తా ఉన్నాం కాబట్టి ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది కంపేరింగ్ టు అనదర్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ బెస్ట్ అనిపించింది. ఓకే, జాయిన్ అయ్యే ముందు ఖచ్చితంగా ఒక డౌట్ అయితే ఉంటుంది, సక్సెస్ వచ్చిద్దా రాదా, ఎట్లా టచ్ చేశారు BRN ని? అంటే ఫస్ట్ 2 weeks ఉన్నాను కదా సార్ ఇక్కడనే. ఓకే, ఫస్ట్ 2 weeks లో ఎలా టీచ్ చేస్తారు అనేది తెలిస్తే చాలు సార్. ఓకే, టీచింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, ఓకే, అది పర్ఫెక్ట్ గా ఉంటే ఇంకా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ సార్. ఓకే, ఇంకా మన లాజికల్ అనాలిసిస్ ని బట్టి ఓకే ఇబ్బంది ఉంది. ఓకే, మీరు వచ్చే ముందు చాలా సక్సెస్ వీడియోస్ చూస్తుంటారు యూట్యూబ్ లో, ఇప్పుడు మీ సక్సెస్ వీడియో యూట్యూబ్ లోకి ఎలా అవుతుంది? హౌ డు యు ఫీల్ నౌ? ఇట్స్ టూ హ్యాపీ సార్. ఓకే, జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకునే నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? సజెషన్ అంటే ఏం లేదు సార్, అది వాళ్ళకి ఓన్గా ఇచ్చుకోగలరు. ఓకే, సో ఏదన్నా బెస్ట్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. ఓకే, చిన్న చిన్న వాటికి పోకుండా మంచి టెక్నాలజీ, మంచి డొమైన్ సెలెక్ట్ చేసుకోవడం, ఛాలెంజింగ్ పార్ట్స్ ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఎక్కడైతే ఎక్కువ ప్రిఫరెన్స్ మీకు ఉంటుంది అని తెలుస్తుందో ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం బెస్ట్. లైక్ మన BRN ఇన్ఫోటెక్. ఓకే, ఎక్కడ నీకు ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, అందరితో పాటు ఊరికే గుంపులో గోవిందని దోసేయకుండా ఓకే ఎక్కడ నీకు ప్రిఫరెన్స్ హైలైట్ చేస్తూ నీకు బెస్ట్ నేర్పించగలరో అక్కడికి రావడం ఓకే ది బెస్ట్. ఓకే, BRN జాయిన్ అయ్యే ముందు కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యానో రిజెక్ట్ అయ్యావు, బట్ 4 months తర్వాత కోర్స్ చేసినాక మళ్ళీ కాగ్నిజెంట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, సెలెక్ట్ అయ్యావు. ఈ 4 months లో నువ్వు అబ్జర్వ్ చేసిన మేజర్ చేంజెస్ ఏంటి? ఐ మీన్ నీ లెర్నింగ్ లో కానీ ప్రొఫెషనలిజం లో కానీ? అంటే నాకు లాజికల్గా నేను స్ట్రాంగ్గానే అనుకుంటున్నాను సార్ ఇక్కడికి రాకముందు కూడా. అంటే నేను బ్యాంకింగ్ కూడా ముందు అప్లై చేశాను. ఓకే, దానికోసం యాప్టిట్యూడ్ రీజనింగ్ చదువుకుంటాను. లాజికల్గా మై థింకింగ్ వాస్ గుడ్ ఐ థింక్. ఓకే, అండ్ తర్వాత నాకు రాంది ఏంటంటే లాంగ్వేజ్ రాదు. ఓకే, అసలు సాఫ్ట్వేర్ ఫీల్డే నాకు అంతవరకు ఇంట్రెస్ట్ లేదు. ఓకే, బట్ కానీ యాప్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవాలని ఉంది. ఓకే, సో దానికోసం ఇంకా అది నేర్చుకోవాలంటే లాంగ్వేజ్ నేర్చుకోవాలి, టెక్నాలజీకి మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, సో అందుకని ఇక్కడికి వచ్చాను. ఆ లాంగ్వేజ్ కానీ టెక్నాలజీ ఆ డొమైన్ లోకి. ఓకే, ఇప్పుడు కొంచెం ఒక్కొక్క మెట్టు లోపలికి వెళ్ళేటప్పుడు దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది అంటారు కదా. ఓకే, సో అట్లా ఈ iOS యాప్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ కానీ కంపేరింగ్ టు అనదర్ టెక్నాలజీస్ కంటే ఇది ఏ విషయంలో బెటర్, ఓకే, దీనివల్ల వచ్చే అప్డేట్స్ కానీ అవి మనల్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాయి, మన గ్రోత్ని ఎలా ఎన్హాన్స్ చేస్తుంది అనేది తెలుసుకున్నాను. ఓకే, anyways, thanks for your feedback and all the best for your future. Thank you, sir.